నమస్కారం. మాఘపురాణం 17వ అధ్యాయంలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతోటి చెప్తున్నారన్నమాట. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో అన్ని వేదాలు చదివిన మిత్రవందుడు అనే ఒక మహాముని ఆశ్రమం నిర్మించుకుని ఉండేవాడట. అయితే మిత్రవందుని భార్య అతిలోక సుందరిట. మహర్షుల భార్యలు కూడా అతిలోక సుందరులుగా ఎలా ఉంటారో, ఆశ్రమాల్లో ఏమి ఏర్పాట్లు అవి ఏముండవు, అయినా కూడా వాళ్ళ సహజ సౌందర్యం అలా ఉంటుందన్నమాట. అయితే ఒకరోజు ఈవిడ తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశాలను ఆరబెట్టుకుంటుంది, జుట్టు విరబోసుకుని ఆరబెట్టుకుంటోంది. రాక్షస సంహారం కోసం దేవతలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్తున్నటువంటి ఇంద్రుడు ఆమెను చూసి మోహపరవశుడైపోయాడట. అయిపోయి ఆమెను ఎట్లాగైనా పొందాలని నిశ్చయించుకున్నాడు. రాక్షసుల్ని జయించి తిరిగి వస్తూ ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపంలో నిలిచిపోయాడు. దేవతలందరినీ పంపించేశాడు ఇంటికి. ఇంద్రుడు అక్కడే ఆశ్రమ పైభాగాన్నే ఉండి ఆ మిత్రవింద ముని యొక్క భార్య యొక్క సౌందర్యాన్ని, ఆవిడ చేష్టలు, ఆవిడ అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటన్నిటిని గమనిస్తూ ఆ పైనే చూస్తూ ఉన్నాడట. ఈ మిత్రవింద ముని తెల్లవారుజామున శిష్యుల్ని మేల్కొల్పి వేదపఠనం చేయించాలని తానున్న పర్ణశాల నుంచి బయలుదేరి బయటికి వెళ్ళాడట. ఇంద్రుడు ఆశ్రమంలోకి రహస్యంగా ప్రవేశించి ఆ మిత్రవింద చేతులు పట్టుకున్నాడు. ఆమె విడిపించుకుని పోతుంటే ఆమెకి తనెవరో నేను ఇంద్రుడినని తెలియజేశాడనమాట. తెలియజేసి తన కోరికను తీర్చమన్నాడు. ఆవిడ సౌందర్యానికి చాలా మెచ్చుకున్నాడు. ఇంత అపురూప సౌందర్యవతివి, నీకు ఇలాగ తెల్లవారుజామునే నిద్ర లేచే భర్త లభించాడు, నాబోటివాడైతే నీ తాతకు సౌందర్యానికి పూర్తి స్థాయిగా న్యాయం చేకూరుస్తాడని ఇలా నానా రకాల మాటలతోటి ఆమెని వశం చేసుకున్నాడు. అయితే తెల్లవారేసరికల్లా కొద్దిగా కొంతకాలం వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడిపాక ఇంద్రుడు బయటికి వెళ్ళిపోతుండగా మహర్షి వెనక్కి తిరిగి వచ్చాడట. ఏదో వస్తు సంగ్రహణార్థం, ఏదో వస్తువు తీసుకోవడం కోసం వచ్చాడు. ఈ ఇంద్రుడిని చూసేసరికల్లా నువ్వు ఎవరు ఏమిటి అని ప్రశ్నించి విపరీతమైన కోపంతో, నువ్వు శత్రు సంహారం చేయడానికి వెళ్ళిన వాడివి, ఇట్లా పరుల భార్యలతోటి ఈ రకమైన ప్రవర్తన చేస్తావా? మనిషిగా ప్రవర్తించట్లేదు, నువ్వు జంతువుగా, అంటే మనిషిగా అనకూడదు, దేవుడిగా ప్రవర్తించలేదు, నువ్వు జంతువులా ప్రవర్తించావు, గాడిద ముఖం గలవాడి వైపో నువ్వు, నీ మొహం గాడిద మొహం అయిపోతుంది, ఆ తర్వాత నీకు ఇంకా దేవలోకానికి వెళ్ళే అర్హత లేదు, దేవలోకానికి వెళ్ళలేవు నువ్వు సర్వనాశనం అయిపోమని దేవేంద్రుడిని శపించాడు. ఆ తర్వాత ఏం చేశాడు, ఈ భార్యని కూడా శపించి ఆమెని పాషాణం రాయి వైపోమని భార్యని శపించి ఆ చోటును విడిచిపెట్టి ఆ గంగా తీరానికి వెళ్ళిపోయి కొంతకాలం తపస్సు చేసుకుని యోగశక్తితోటి దేహాన్ని విడిచేసి పరమాత్మలో లీనమైపోయాడు. ఇలాంటి కథ మనం ఒకటి విన్నాం కదా అని మీకు గుర్తొస్తుంది. ఇది ఆ కథకి రిలేటెడ్గా కాదు, కొంచెం విడిగా చెప్పబడింది అనమాట. అక్కడి నుంచి మునిశాపం వల్ల ఇంద్రుడి మొహం మాత్రం గాడిద ముఖమైంది, శరీరం అలాగే ఉందన్నమాట. అక్కడి నుంచి ఏమైంది, అక్కడ ఉండటానికి సిగ్గుపడి ఈయన ఏం చేశాడు, ఇంద్రుడు అక్కడే ఎక్కడుంటాడు, ఆశ్రమంలో అందరూ ఈయన గుర్తుపట్టేస్తారు కదా, దాంతో పారిపోయి అక్కడ ఒక పర్వతంలో ఒక కొండ గుహలోకి చేరిపోయాడట. ఆ గుహ లోపల ఉంటూ అక్కడ దొరికిన గడ్డి తింటూ అలాగే బతుకుతూ వచ్చాడట. అతను అట్లా 12 సంవత్సరాలు, అంటే మానవ సంవత్సరాలు అనమాట, దేవతల రోజులు వేరు కదా, 12 సంవత్సరాలు గడిపాడు. అయితే రాజులేని స్వర్గం మీద రాక్షసులు దండయాత్రకు వచ్చి దేవతలతో యుద్ధం చేస్తున్నారట. తర్వాత దేవతలు రాక్షసులతో యుద్ధం చేయలేకపోయారు. రాజు లేకపోతే ఏం చేస్తారు, నాయకత్వం ఉండాలి కదా. అక్కడి నుంచి వీళ్ళు తమ ప్రభు అయిన ఇంద్రుడి కోసం వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికినా ఇంద్రుడు వాళ్ళకి కనపడలేదు. స్వర్గానికి తిరిగి వచ్చారు. రాక్షసులు మళ్ళీ వాళ్ళని తరిమి కొట్టారు. దేవతలు ఇంద్రుడిని వెతుకుతూ నదీ తీరాలందు, సముద్ర తీరమందు తిరుగుతూ ఉన్నారు. అయితే ఏమైంది, అది మాఘమాసం అవటం వల్ల మాఘమాసంలో నదీ స్నానం చేసి తిరిగి వస్తున్నటువంటి మునులని చూశారట దేవతలు. మాఘమాస మహిమని ముచ్చటించుకుంటున్నటువంటి మునులకి నమస్కరించి, మీరు చేసే వ్రతం ఏమిటండి, ఏ వ్రతం గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరంతా ఇంతమంది సమూహంగా ఎందుకు వెళ్తున్నారు, ఏమిటి ఈ వ్రతము, ఏం కథ అని వివరంగా కనుక్కున్నారనమాట. అడిగితే దేవతలారా వినండి అని చెప్తున్నారు వ్రతం. దేవతలకి మునులు ఇలా చెప్పారు, ఏమని, మేము చేసే వ్రతము మాఘమాస వ్రతం. సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రాతకాలమున నదీ తటాకాదుల యందు స్నానం చేయటము, శ్రీ మహావిష్ణువు యొక్క పూజ, పురాణ పఠనము, యథాశక్తి దానము, దీనివల్ల దుర్లభమైన మోక్షం కూడా సులభమవుతుంది. అయిన తర్వాత మాఘమాసమును చేసిన మాధవ స్మరణ సర్వ పాపాలన్నీ నశింపజేస్తుంది. మాఘమాసము స్నానము, పూజ మొదలగు చేయువారి అదృష్టము అనంతం. మాఘమాసంలో స్నానం చేయగలిగేవాడిది, పూజ చేయగలిగేవాడిది కూడా. అయితే మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపూపదానము, పాయసదానము, వస్త్రకంబళ దానము విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేసుకోవాలండి. ఏమేం చేయొచ్చు చూడండి. శుద్ధ చతుర్దశి ఎందుట గోదానము, వృషోత్సర్జనము, తిలదానము, అపూపదానము, పాయసదానము, వస్త్రకంబళాల దానము విష్ణులోక ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయొచ్చు. అక్కడి నుంచి మహావిష్ణువు దయ వల్ల సర్వలోకములు సులభములై ఉండును అంచు మునులు దేవతలకు మాఘమాస మహిమని చెప్పారు.
దేవతలు దివ్యమునుల మాటలు విని మాఘస్నానమును సముద్రమును చేసి మహావిష్ణువుని అర్చించారు. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించట. మొట్టమొదటి జగద్గురువైనటువంటి శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంఖచక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టుకొనెను. పచ్చని వస్త్రము ధరించి కిరీటముతో మరింత మనోహరంగా ఉన్నాడు. కంకణములు, హారములు, వైజయంతిమాల మొదలగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపంతో సాక్షాత్కరించాడు. ఆయన చూసి దేవతలు, అయ్యా నువ్వు జగములకే గురువి, అగ్రగణ్యుడివి, నీలాంటి వాడివి నువ్వే కానీ ఇంకెవరు లేరు నాయన. మేమంతా అంటే 4 ముఖాలు కలిగిన బ్రహ్మ కూడా నిన్ను పొగడ్డానికి సరిపోయేవాడు కాదు. ఏకముఖం కలిగిన వాళ్ళం మేమెంత. నువ్వు మహానుభావుడివి, నువ్వు సచ్చిదానంద రూపుడివని నానా విధాలా భగవంతుడిని స్తోత్రం చేశారు. చేసి ఏం చెప్పారంటే, ఇప్పుడు నువ్వన్నీ నువ్వే సృష్టించావు, ఇంద్రుడిని కూడా నువ్వే సృష్టించావు, కానీ ఇప్పుడు అతడు మాకు కనపడడం లేదు. ఇంద్రుడు లేడు. నిన్ను స్తుతించడం తప్పిస్తే ఇంకేమీ చేయలేకపోతున్నావు. ఇంద్రుడు లేకపోవడంతో యుద్ధం చేయలేకపోయాం మేము. రాక్షసులు మమ్మల్ని తరిమి కొట్టి అమరావతిని ఆక్రమించేశారు. ఇంద్రుడు ఏమయ్యాడో తెలియలేదు. ఈ రకంగా రాక్షసుల చేతిలో అవమానాల పాలైపోతున్నాము, మమ్మల్ని రక్షించమని పరిపరి విధాలుగా ప్రార్థించారు. ఈ దేవతల మీద జాలిపడినటువంటి శ్రీమన్నారాయణుడు ఏమన్నాడంటే, నాయన మునిశాపంతో దివ్యశక్తుల్ని కోల్పోయి గాడిద ముఖంతో పద్మగిరి గుహలయందు సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యని మోహించి ఆమెతో వ్యభిచరించి ఆ దోషం వల్ల మునిశాపాన్ని పొందాడు. పద్మగిరి గోకర్ణం సమీపంలో ఉంది. పరమ పవిత్రమైన మాఘమాసమున అర్ధోదయ పుణ్యకాలమున గర్ధపముఖుడైన ఇంద్రుని చేత నదీ స్నానం చేయించండి. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖము కలవాడై పూర్వం వలె దివ్యశక్తులను పొంది మిమ్మల్ని రక్షించగలడు. కాబట్టి మీరు వాడితోటి మాఘమాస అర్ధోదయ పుణ్యకాలంలో నదీ స్నానం చేయించండి అన్నాడు. అనగానే దేవతలు ఇది విని ఆశ్చర్యపోయారు. అయ్యా, మునిశాప పీడితుడైన ఇంద్రుడు కేవలము స్నానంతో పవిత్రుడవుతాడా? స్నానంతో స్వస్థుడవుతాడా? విచిత్రంగా ఉందంటే అప్పుడు ఏం చెప్పాడంటే శ్రీమన్నారాయణుడు, మాఘమాస స్నాన మహిమని తెలియకపోవటం వల్ల ఇలా అనుకుంటున్నారు మీరు. పూర్వం విశ్వామిత్ర మహర్షి కూడా, మనం ఈ కథ చెప్పుకున్నాం చూడండి, ఇలాగా అంటే గంధర్వుని భార్యతో కూడి వానర ముఖం వాడయ్యాడు. అయితే నారదుని బోధ వల్ల అతను ఇలా మాఘస్నానం చేసి స్వస్థత చెందాడు, సాధారణ ముఖాన్ని పొందాడు. కాబట్టి మీకు తెలియదు, కానీ ఎందుకంటే మీరు దేవలోకంలో ఉండటం వల్ల మీరు తెలుసుకోలేకపోయారు నాయన. ఏమి ఇబ్బంది లేదు, చేయించండి. ఇప్పుడు ఎవరి భార్యతోటైతే విశ్వామిత్రుడు పొరపాటు తప్పులు చేశాడో ఆ అమ్మాయి స్వస్థత చెంది ఆ అమ్మాయి కూడా పాషాణ రూపం నుంచి మనిషిగా మారి, అంటే గంధర్వ కన్యగా మారిపోయి తన గృహానికి వెళ్ళిపోయింది. కాబట్టి ఏమీ ఇబ్బంది లేదు, తప్పకుండా ఇది పనిచేస్తుంది. మాఘ స్నానం ఇలాంటి ఏ పాపాన్నైనా పోగొడుతుందని చెప్పి పలు విధాలా చెప్పారు. చెప్పిన తర్వాత ఇది విషయం విన్న తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే అలాగేనని చెప్పేసి ఈ ఇంద్రుణ్ణి తీసుకెళ్లారనమాట. ఒప్పుకున్నారు, తీసుకెళ్తాము. ఈ ఇంద్రుడిని తీసుకెళ్ళి స్నానం చేయించేసి అతన్ని మామూలు ముఖాన్ని తెప్పిస్తామనుకున్నారు. అయితే ఇక్కడ మనకు చాలా అనుమానాలు వస్తాయండి. పదే పదే ఇంద్రుడి గురించి ఇలాంటి కథలు వింటుంటాం. ఇంద్రుడు ఏదో ఇలా చేశాడు, అహల్య శాపానికి కారణం ఇంద్రుడు. ఎవరైనా తపస్సు చేసుకుంటుంటే ఓర్చుకోలేడు, వాళ్ళ దగ్గరికి రంభాది అప్సర గణాన్ని పంపిస్తూ ఉంటాడు, వాళ్ళ తపస్సులు పాడు చేస్తాడు. మనం భాగవత కథా సుధలో కూడా విన్నాము. ఆ కృష్ణుడు వాళ్ళ మీద గోకులం మీదకి రాళ్లవాన కురిపించాడంటే వర్షం కురిపించి గోకులాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంద్రుడు సాధారణంగా దుర్మార్గుడుగా చేయకూడని పనులు చేసేవాడిగా కనపడుతూ ఉంటాడు. అలాంటి ఇంద్రుడికి దైవత్వం ఎలా ఉంది? దేవలోకంలో ఇలా ఎందుకున్నాడు? అతను ఎందుకు దేవతలకు రాజుగా ఉన్నాడు? వాడికి అమోఘమైన శక్తులు ఎలా ఉన్నాయి? ఇలా చాలా డౌట్లు వస్తుంటాయండి. అయితే ఇంద్రుడు శాశ్వతంగా ఒకడు ఉండడట. ఇంద్రుడు అనేది ఒక పదవి, ఒక డెసిగ్నేషన్ అన్నమాట. 100 యాగాలు చేసిన వాడికి ఆ పదవి లభిస్తుంది. ఎవరైతే 100 యాగాలు చేస్తారో వాళ్ళకి అది వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇంద్రులు మారుతూనే ఉంటారట. అయితే ఇప్పుడు ఇవన్నీ దుర్లక్షణాలు ఉన్నా కూడా వాడికి మంచి లక్షణాలు అతనికి చాలా ఉన్నాయి. ఈ దుర్లక్షణాలని మనకి ఎందుకు చెప్తారంటే, ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా బుద్ధి అప్పుడప్పుడు చిన్నదైపోతుంది, చేయకూడని పనుల వైపుకి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దాన్ని సరి చేసుకోవాలి, ఇలా పెడత్రోవలో తొక్కకూడదు అని చెప్పడం కోసం ఇంద్రుడిని ఉదాహరణగా చూపిస్తుంటారు మనకి. పురాణాల్లో చాలా చోట్ల ఇది చెప్పబడుతుంది. ఇంద్రాది దేవతలు వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను తీసుకుని విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణువు బ్రహ్మాది దేవతలు బ్రహ్మ ఇంద్రాది దేవతలు అంతా కలిసి
శివుణ్ణి ప్రార్థించారు. శివుణ్ణి వాడెవరు గజాసురుడి దగ్గర నుంచి తీసుకురావడానికి విష్ణుమూర్తి తన సన్నాయి వాద్యగాడయ్యి, తర్వాత ఏమో ఈ వీళ్ళని దేవతలందరినీ తలకొక వాయిద్యాన్ని ధరింపజేసి ఇంద్రాది దేవతలందరికీ తీసుకెళ్ళాడు. సన్నాయి మేళని తీసుకెళ్ళి, గంగిరెద్దుల మేళని తీసుకెళ్ళి శివుణ్ణి వీడి దగ్గర నుంచి, గజాసురుడి దగ్గర నుంచి వెనక్కి తీసుకొచ్చాడు. ఈ అన్ని విషయాల్లోనూ ఇంద్రుడు కనిపిస్తూనే ఉంటాడు మనకి. ఇంద్రుడు చేసే కొన్ని దుష్కర్మలు, చేయకూడని కొన్ని పనులు అప్పుడప్పుడు మనకి చూపిస్తారండి. ఎంత పెద్ద పదవిలో ఉన్నా ఆ పదవికి న్యాయం చేయకుండా అప్పుడప్పుడు చిన్న బుద్ధుల్లోకి పోతూ ఉంటారు. పోకుండా ఉండండి. ఇంద్రుడైనా కూడా అతనికి శాపం వచ్చింది. ఇంద్రుడైనా శాపం వచ్చింది. ఇప్పుడు ఈ శాపం రావడానికి నువ్వు పెద్ద పదవిలో ఉన్నా తప్పులు చేస్తే కుదరదు. మరి నేను పైన ఉన్నాను, నేను ఎలా పడితే ఎలా ఉంటాను అంటే కుదరదు. నువ్వు పైన పెద్ద పదవిలో ఉన్నవాడివి ఇంకా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వెప్పుడూ లోకానికి ఉపకారిగానే ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేస్తా నేను అవన్నీ పెద్దవి మంచి మంచివి చేశాను, ఇది ఒక చిన్న తప్పు చేస్తే ఏమిటండి అని అడగకూడదు. చిన్న తప్పైనా ఇంద్రుడి లాంటి వాడికి కూడా, అంత పెద్ద పదవిలో ఉన్నవాడికి, దేవతలందరికీ అధినాయకుడైన వాడికి కూడా శాపం తప్పదు అని చెప్పడం కోసమే ఈ ఇంద్రుడి కథలు మనకి తరచూ చెప్పబడతాయండి. దాని మీద పెద్దగా మనం ప్రశ్నలు వాటికి ఏమి తావు ఇవ్వకూడదు. మనం ఒకసారి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. దీంతో 17వ అధ్యాయం పూర్తయిందండి. 18వ అధ్యాయంలో రేపొద్దున మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.